హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నందుస్ కుకింగ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో పులగం పల్లి చట్నీ చూపించబోతున్నాను. చాలా హెల్తీ రెసిపీ అండి ఇది. నెక్స్ట్ మనం ప్రాసెస్లోకి వెళ్దాం. నేనైతే పొట్టు ఉన్న పెసరపప్పును ఒక గ్లాసు తీసుకున్నాను. పొట్టు లేకుండా అయినా కూడా మీరు వాడుకోవచ్చు. ఈ పెసరపప్పుని 1-2 సార్లు మంచిగా వాష్ చేసుకొని ఒక గ్లాసు 2 గ్లాసులు వాటర్ పోసుకొని 1 అవర్ ఖచ్చితంగా మనం నానపెట్టుకోవాలి ఈ పెసరపప్పుని. అలాగే నెక్స్ట్ రైస్ కూడా నేను పెసరపప్పు 1 గ్లాస్ తీసుకున్నాను, రైస్ అయితే 2 గ్లాసులు తీసుకున్నాను. మీరు కావాలంటే బాస్మతి రైస్ అయినా కూడా తీసుకోవచ్చు. నేనైతే ఇంట్లో ఉన్న రైస్నే తీసుకొని వాష్ చేసి మంచిగా 1-2 సార్లు మంచిగా కడిగి ఒక 1 అవర్ నానపెట్టుకున్నాను. మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి తీసుకొని ఇందులోకి ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ వేడి అయ్యాక సన్నగా తరిగిన ఉల్లిపాయలను కట్ చేసుకొని మనము ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చిని కూడా ఇందులోకి యాడ్ చేసి దోరగా వేయించుకోవాలి. వీటిని ఆనియన్ రంగు వచ్చేంత వరకు మనం నూనెలో వేయించుకుంటే పులగం అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుందండి, కలర్ఫుల్గా. వీడియోలో చూపిస్తున్న విధంగా వేయించుకోవాలి. ఇందులోకి మనము ఒక 2-3 చిన్న సైజు టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేయాలి. ఈ టమాటా ముక్కలు కూడా మంచిగా మగ్గేలాగా మనము కుక్ చేసుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, ఇందులోకి ధనియాల పౌడర్, గరం మసాలా కూడా యాడ్ చేయాలి. నెక్స్ట్ ఇందులోకి మిరియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయలేదు, స్కిప్ చేశాను. కావాలంటే మీరు యాడ్ చేసుకొని ఈ మసాలాలు అన్నీ కలిసేలాగా కుక్ చేసుకొని మూత పెట్టి కవర్ చేయాలి. మనం మసాలాలు మంచిగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఈ విధంగా మనము కుక్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి గరిటెతో కలిపి ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా మనము యాడ్ చేయాలి. ఈ పేస్టును పచ్చివాసన లేకున్నంత వరకు కలిపి మరో 2 నిమిషాలు మనము కుక్ చేసుకోవాలి. ఖచ్చితంగా కుక్ చేసుకోవాలి. ఇందులోకి లేకుంటే పచ్చివాసన అనేది వస్తుంది. సన్నని మంట మీదనే ఖచ్చితంగా మనము కుక్ చేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా చూసారు కదండి, ఎలా అయితే కుక్ అయిందో ఈ విధంగా రావాలి ఫ్రై అనేది. నెక్స్ట్ ఇందులోకి మనము ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పుని ఇందులోకి యాడ్ చేసి ఒక 2 నిమిషాలు మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలి. తర్వాత సేమ్ మనం నానబెట్టుకున్న రైస్ను కూడా ఇందులోకి యాడ్ చేసి కనీసం ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఖచ్చితంగా మనము వీటిని కుక్ చేసుకోవాలి. ఈ పెసరపప్పు మనం నానబెట్టుకున్న రైస్ని ఈ 2 బాగా కలిసేలాగా కలపాలి. మనం ఎంత ఎక్కువగా కలిపితే ఈ మసాలాలు పెసరపప్పుకి నానబెట్టుకున్న రైస్కి రెండిటికి బాగా పడుతుంది. కుక్ చేసుకున్నాక 5 మినిట్స్ తర్వాత నేను ఈ రైస్ని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇందులో ఈ విధంగా అండి కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసి నేను కుక్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ రైస్ని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఇందులోకి మనము వాటర్ని యాడ్ చేయాలి. నేనైతే ఒక గ్లాసు పెసరపప్పు 1 గ్లాసు రైస్ని తీసుకున్నాను కదా, 2 గ్లాసులకి 4 గ్లాసుల వాటర్ని మనం యాడ్ చేసుకోవాలి. అప్పుడే ఈ పులగం అనేది ఒకదానికొకటి అతుక్కోకుండా విడివిడిగా వస్తుంది. వీడియోలో నేను ఎలా చేస్తున్నానో ఈ విధంగా మీరు కూడా చేయండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత మనకు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. కొంచెం తక్కువ పడితే కావాలంటే మనము యాడ్ చేసుకోవచ్చు. నాకైతే పూర్తిగా సరిపోయింది. మూత పెట్టి మనం కవర్ చేసుకొని రైస్ కుక్కర్ బటన్ ఆన్ చేసి మనం కుక్ చేసుకోవాలి. ఈ విధంగా అండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఎలా అయితే వస్తుందో ఇంకా 70% కుక్ అయింది. నెక్స్ట్ 30% కూడా మనం చేసుకుందాం. ఈ ప్రాసెస్లో మనం చేసుకుంటే పులగం అనేది పొల్లులుగా వస్తుంది. చూశారు కదండి వీడియోలో చూపిస్తున్న విధంగా. అంతేనండి, పులగం అనేది మనకు రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. తిన్నారంటే ఖచ్చితంగా మీకు నచ్చుతుంది.
నాకైతే పులగం అనేది చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ పల్లి చట్నీని మనము తయారు చేసుకుందామండి. ఇందులోకి మనకు కావాల్సిన ఎండుమిర్చిని నేను ఒక 5-6 ఎండుమిర్చిని తీసుకున్నాను. ఇవి కొంచెం కారం ఎక్కువగా ఉన్నాయండి. కావాలంటే మీరు ఒక 4-5 ఎక్కువగా తీసుకోవచ్చు. నేను తక్కువగా తీసుకున్నాను. ఇందులోకి ఆయిల్ యాడ్ చేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి సన్నని మంట మీదనే. తర్వాత ఆయిల్లో నుంచి ఈ మిర్చిని బయటికి తీసేయాలి. ఇందులోకి 4-5 టమాటాలను ముక్కలుగా కట్ చేసుకొని ఈ నూనెలో యాడ్ చేసుకోవాలి. ఇందులోకి ఒక ఆనియన్ కూడా యాడ్ చేసి వెల్లుల్లిని కూడా యాడ్ చేసి సన్నని మంట మీదనే వీటిని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మనము ఇందులోకి కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీరను యాడ్ చేస్తే చాలా ఫ్లేవర్ మంచిగా అనిపిస్తుందండి. ఇందులోకి కొంచెం చింతపండును కూడా యాడ్ చేసి రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేయాలి. వీటిని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా మనము మగ్గించుకోవాలండి. ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత చల్లారాక ఈ పచ్చడిని మనము ఒక మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతేనండి. ఈ పల్లి చట్నీ అండి చాలా రుచిగా వస్తుందండి. ఈ పులగంలోకి చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. సూపర్ కాంబినేషన్ అంటే ఈ పల్లి చట్నీ అండి. చూసారు కదండి ఈ పులగం అనేది ఎంత పొల్లులుగా వచ్చిందో. పల్లి చట్నీ అనేది చాలా రుచిగా ఉందండి. నా స్టైల్లో మీకు నచ్చితే ఒక్కసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. హెల్తీ రెసిపీ అండి ఇది.